డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ యూపీఎస్సీ జాబ్స్ అప్లై చేసుకోవడం కోసం వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, వన్ టైం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వన్ టైం రిజిస్ట్రేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క యూపీఎస్సీ జాబ్స్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ యూపీఎస్సీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి యూపీఎస్సీ జాబ్స్ అప్లై చేసుకోవడం కోసం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నాం. కాబట్టి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఈ విధంగా వన్ టైం రిజిస్ట్రేషన్ ఆర్ ఓటీఆర్ ఫర్ ఎగ్జామినేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి వన్ టైం రిజిస్ట్రేషన్కి సంబంధించిన ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం కావాల్సిన డీటెయిల్స్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే అండ్ ఇక్కడ వాటిని క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది కావాల్సి ఉంటుంది. అండ్ క్యాండిడేట్ యొక్క జెండర్ అనేది కావాల్సి ఉంటుంది. క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫాదర్ నేము, మదర్ నేము అండ్ మైనార్టీ స్టేటస్, తర్వాత మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అండ్ తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ ఆర్ ఈక్వాలెంట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ డీటెయిల్స్ అన్ని మనం గ్యాదర్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ మీరు వచ్చేసి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. అండ్ దాంట్లో వచ్చేసి మన యొక్క డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం యూపీఎస్సీ రిలీజ్ చేసే ప్రతి జాబ్స్ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే చేయాలి. అండ్ ఇక్కడ ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలనేది మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది టైప్ చేయాలి. దట్ ఈస్ ఎవరైతే ప్రజెంట్ ఇక్కడ యూపీఎస్సీ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో ఆ యొక్క క్యాండిడేట్ నేమ్ అనేది ఇక్కడ మనం టైప్ చేయాలి. అండ్ అది కూడా మనకు ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ ఈక్వాలెంట్ సర్టిఫికేట్లో మీ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే టైప్ చేయాలి. అండ్ ఇక్కడ మనం మిస్టర్ కానీ మిస్సెస్ లాంటి వర్డ్స్ అయితే యూజ్ చేయకూడదు. డైరెక్ట్గా మీ యొక్క సర్టిఫికేట్లో నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ టైప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరిఫై నేమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ వెరిఫై నేమ్ అర్థం ఏంటి అంటే పైన మనం ఏ విధంగా అయితే పేరు టైప్ చేసామో ఆ నేమ్ యాజ్ టీజ్గా మళ్ళీ మనం సెకండ్ టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వెరిఫై నేమ్ కూడా బేస్డ్ ఆన్ మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారమే టైప్ చేయాలి. సో అంటే 2 times మీ యొక్క నేమ్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆక్సింగ్ వచ్చేసి జెండర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. క్యాండిడేట్ సంబంధించి ఏదైతే జెండర్ ఉంటుందో ఆ జెండర్ చూస్ చేసుకోవాలి. మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అండ్ అదర్ థింగ్స్ అయితే అదర్ థింగ్స్ అనేది చూస్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి మేల్ కాబట్టి మేల్ అనేది చూస్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత మనకు వెరిఫై జెండర్ అనే ఆప్షన్ ఉంటుంది. మీ జెండర్ని రీవెరిఫికేషన్ చేసుకోవాలి. మనం మేల్ చూస్ చేసుకున్నాం కాబట్టి సెకండ్ ఆప్షన్లో కూడా మళ్ళీ మేల్ చూస్ చేసుకోవాలి. ఇఫ్ మీరు ఫీమేల్ అయినట్టయితే సెకండ్ ఆప్షన్లో వెరిఫికేషన్ జెండర్లో కూడా మీరు ఫీమేల్ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సో మనకు ఫస్ట్ డేటు, తర్వాత మంత్, తర్వాత ఇయర్ అనేది చూస్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేయగానే సో మనకు డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. దీంట్లో మీరు డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీరు ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ పైన సెలెక్ట్ చేసి మీరు ఇయర్లో అయితే బాన్ అయ్యారో ఆ ఇయర్ అనేది చూస్ చేసుకోవాలి. సో నాది వచ్చేసి 1997 అయితే ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మీ మంత్ ఏదైతే ఉంటుందో చూస్ చేసుకోవాలి. సో నాది వచ్చేసి నవంబర్. అండ్ అదేవిధంగా మీరు డే అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ డే ఏదైతే ఉంటుందో దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు పైన ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం కన్ఫర్మ్ చేసుకున్నారో అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ మళ్ళీ మీరు ఇయర్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మీ మంత్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ తర్వాత మీ డే అనేది చూస్ చేసుకోవాలి. సో బోత్ డేట్ ఆఫ్ బర్త్ అయితే సేమ్ ఉండాలి యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం లేదా ఈక్వాలెంట్ మెమో ప్రకారం అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఫాదర్ నేమ్ అనేది టైప్ చేయాలి. ఫాదర్ నేమ్ అనేది నార్మల్గా మనకు క్యాండిడేట్ యొక్క ఎస్ఎస్సి ఆర్ ఈక్వాలెంట్ సర్టిఫికేట్లో ఫాదర్ నేమ్ ఉంటుంది. అక్కడ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా టైప్ చేయాలి. కొన్నిసార్లు సర్ నేమ్ ఉండదు, కొన్నిసార్లు సర్ నేమ్ ఉంటుంది. ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీరు ఇక్కడ టైప్ చేయాలి. అండ్ సేమ్ టైం వెరిఫై ఫాదర్ నేమ్లో కూడా మీరు మళ్ళీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫాదర్ నేమ్ని సెకండ్ టైం అయితే ఎంటర్ చేయాలి. అంటే ఇక్కడ వరకు మనం ప్రతి డీటెయిల్స్ని క్యాండిడేట్ యొక్క నేమ్ 2 times ఎంటర్ చేస్తున్నాం, జెండర్ 2 times ఎంటర్ చేస్తున్నాం, డేట్ ఆఫ్ బర్త్ 2 times ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ ఇచ్చే ప్రతి డీటెయిల్స్ ఫస్ట్ ఒకసారి ఎంటర్ చేయాలి. తర్వాత వెరిఫికేషన్ కోసం కన్ఫర్మేషన్ కోసం మరొకసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఫాదర్ నేము అండ్ అదేవిధంగా ఫాదర్ నేమ్ వెరిఫై నేమ్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మదర్ నేమ్. సో యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఇక్కడ. అండ్ ఆ తర్వాత మళ్ళీ మనం వచ్చేసి మదర్ నేమ్ అనేది రీవెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కొన్ని ఎస్ఎస్సి మెమోలో దట్ ఈస్ కొంతమంది క్యాండిడేట్స్ ఎస్ఎస్సి మెమోలో మదర్ నేమ్ అనేది ఉండదు. ఒకవేళ మదర్ నేమ్ లేకపోతే సో మదర్కి సంబంధించి ఏదో ఒక వ్యాలిడ్ ప్రూఫ్ ఉంటుందిగా, దాని ద్వారా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. లేదా మీ ఇంటర్మీడియట్ మెమోలో ఉన్న, డిగ్రీ మెమోలో ఉన్నా కూడా యాజ్ ఇట్ ఈజ్ అలా ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి.
అండ్ వన్స్ ఈ విధంగా వెరిఫికేషన్ కోసం మన నేమ్ అనేది కన్ఫర్మ్ చేసుకోగానే నెక్స్ట్ స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ వచ్చేసి హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ నేమ్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. 2 ఆప్షన్స్లో మీరు గతంలో ఒకవేళ మీ పేరు అనేది మార్చుకొని ఉంటే ఏ విధంగా మార్చుకున్నారు అనేది కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఎస్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యారీడ్ ఉమెన్ అనుకుందాం, పెళ్లికి ముందు మీకు ఒక పేరు ఉంది, పెళ్లి తర్వాత వేరే నేమ్ అనేది చేంజ్ అయింది. అలా చేంజ్ అయినట్లయితే ప్రజెంట్ మీకు ఏదైతే చేంజ్ అయిందో ఆ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. స్టార్టింగ్లో వచ్చేసేమో యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి మీ నేమ్లో ఏదైతే మార్పులు జరిగాయో అది ఇక్కడ టైప్ చేయాలి. ఒకవేళ మీ యొక్క నేమ్ అనేది ఎటువంటి చేంజెస్ లేదు, బిఫోర్ మ్యారేజ్ కావచ్చు, ఆఫ్టర్ మ్యారేజ్ కావచ్చు, డ్యూ టు అదర్ రీజన్స్ వల్ల ఏ రీజన్స్లో కూడా మీ నేమ్లో ఎటువంటి చేంజెస్ లేనట్టయితే ఇక్కడ డిఫాల్ట్గా మనం నో ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి. అండ్ నో ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే తర్వాత మనం జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ జస్ట్ మనం సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన యొక్క జెండర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క మైనార్టీ స్టేటస్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మైనార్టీనా నాన్ మైనార్టీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ మీరు మైనార్టీ అయినట్లయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. ఒకవేళ మీరు మైనార్టీ అయితే మైనార్టీలో ఏంటి అనేది చూస్ చేసుకోవాలి. ముస్లిమా, క్రిస్టియమా, సిక్కా, బుద్ధిస్టా, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏదైతే అవుతారో దాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నాన్ మైనార్టీ అయినట్లయితే జస్ట్ ఇక్కడ నాన్ మైనార్టీ అనేది నో ఆప్షన్ క్లిక్ చేయాలి. నో ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనం మైనార్టీకి అప్లికేబుల్ అనేది కాము. అండ్ ఆ తర్వాత క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ అనేది టైప్ చేయాలి. క్యాండిడేట్ యొక్క ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది టైప్ చేయాలి. ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది నాట్ మ్యాండేటరీ. ఒకవేళ మీ దగ్గర ఉన్నట్టయితే ఇవ్వండి, అదర్వైజ్ నో నీడ్. ఏదైతే ఇక్కడ స్టార్ సింబల్ ఉంటుందో ఆ స్టార్ సింబల్ ఉన్న ప్రతి ఫీల్డ్ అయితే మనం ఖచ్చితంగా ఫిల్ చేయాలి. కాబట్టి ఇక్కడ మీరు ఫస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు సంబంధించిన మెయిల్ ఐడి అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆల్టర్నేటివ్ మెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి, అదర్వైజ్ నో నీడ్. తర్వాత వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ని మెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకు క్లాస్ 10th బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అనేది అడుగుతారు. మీ యొక్క 10th క్లాస్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అది మీ ఎస్ఎస్సి మెమో పైన ఉంటుంది, 10th క్లాస్ మెమో పైన అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ దేనికోసం అంటే వన్స్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత డ్యూ టు కొన్ని రీజన్స్ వల్ల మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని మర్చిపోయినా లేదా మీ పాస్వర్డ్ని మర్చిపోయినా వాటిని రికవరీ చేసుకోవడానికి ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే మనకి యూజ్ అవుతాయి. కాబట్టి మీరు ఇక్కడ ఏ క్వశ్చన్ అయితే ఇస్తున్నారో దాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనకు సెక్యూరిటీ క్వశ్చన్ పైన క్లిక్ చేయగానే వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ అంటూ, చైల్డ్హుడ్ నేమ్ అంటూ ఇలా డిఫరెంట్ అయితే ఉంటాయి. మీకు ఏదైతే ఉంటుందో దాన్ని మీరు చూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ అని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే ఫేవరెట్ కలర్ ఉంటుందో దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను వచ్చేసి ఇక్కడ బ్లాక్ అని ఇవ్వడం జరిగింది, అది కూడా క్యాపిటల్ లెటర్స్లో అయితే ఇచ్చాను. అండ్ తర్వాత వచ్చేసి వాట్ ఈజ్ యువర్ చైల్డ్హుడ్ నేమ్ అని అయితే ఉంది. మీ చైల్డ్హుడ్ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నా యొక్క చైల్డ్హుడ్ నేమ్ వచ్చేసి ఏంటంటే చిన్న అని అయితే ఉంటుంది. ఇక్కడ చిన్న అని. ఈ విధంగా మీరు మీకు సంబంధించి ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది లాగిన్ అయినప్పుడు ఒకవేళ మీరు పాస్వర్డ్ యూజర్ ఐడి మర్చిపోతే రికవర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మనకి ఈ విధంగా ఇక్కడ మనకి సెక్యూరిటీ క్యాప్చా అయితే ఇవ్వడం జరుగుతుంది. క్యాప్చా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కోడ్ అనేది మనము ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ ఈ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి నేను సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. ఈ విధంగా టోటల్గా ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేము, తర్వాత జెండర్, అండ్ ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము, మీ మొబైల్ నెంబర్, మీ మైనారిటీ స్టేటస్, అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన ఈ థింగ్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకోవడం కంప్లీట్ కాగానే నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ టాబ్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. ప్రజెంట్ నా డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఇవ్వడం జరిగింది. అండ్ మీరు కూడా మీ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత 1-2 సార్లు వెరిఫై చేసుకొని సబ్మిట్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనం ఇప్పటివరకు ఏ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. లైక్ క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన జెండర్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఫాదర్ నేము, మదర్ నేము, మీ యొక్క మైనారిటీ స్టేటస్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, అండ్ మీరు ఏవైతే సెక్యూరిటీ క్యాప్చా కోసం రీజన్ చేసుకున్న క్వశ్చన్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్ని అయితే డిస్ప్లే అవుతాయి. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ పర్ఫెక్ట్గా లేకపోతే ఇక్కడ మనకు అప్డేట్ అండ్ చేంజ్ ఇయర్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన మనం క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మీకు సంబంధించిన నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, ఈ థింగ్స్ అన్నిటిని మీరు చేంజ్ చేసుకోవచ్చు. లేదు నా డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే జస్ట్ ఇక్కడ మనకు ఐ అగ్రీ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఐ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ టాబ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. నేను ఇక్కడ ఐ అగ్రీ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు మిస్టేక్స్ ఉంటే అప్డేట్ అండ్ చేంజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మనం ఏ స్టెప్స్ అయితే చెప్పుకున్నామో ఆ స్టెప్స్ అన్ని మళ్ళీ కంప్లీట్ చేసుకొని మీరు సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ మీకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మీరు మళ్ళీ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే మేము వచ్చేసి ఐ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్.
అండ్ వన్స్ మన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని ఆ అగ్రీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెయిల్ ఐడికి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ ఓటీపీస్ అనేది రెలవెంట్ ఫీల్డ్స్లో ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీ యొక్క మొబైల్ నెంబర్కి కానీ మెయిల్ ఐడికి కానీ ఓటీపీ రానట్లయితే సో మనకి ఇక్కడ రీసెండ్ ఓటీపీ ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీటిపైన క్లిక్ చేసి మళ్ళీ మీ యొక్క ఓటీపీ అనేది రికవరీ చేసుకొని అండ్ ఇక్కడ రెలవెంట్ ఆప్షన్స్లో ఆ ఓటీపీస్ అనేది ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చే ఓటీపీ అనేది జస్ట్ మనకు 5 minutes మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది. ఇన్ కేస్ 5 minutes లేటర్ చేశారనుకోండి అది తీసుకోదు. కాబట్టి మీరు మళ్ళీ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నా యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసి నేను వెరిఫై ఓటీపీ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ సమ్ టైమ్ మీ యొక్క మెయిల్ ఐడికి ఓటీపీ రానట్లయితే సో ఓటీపీ అనేది జనరల్గా స్పామ్ మెయిల్స్లో ఉంటుంది. కొన్నిసార్లు అక్కడ మీరు వెరిఫై చేసుకున్నా కూడా సరిపోతుంది. సో ప్రజెంట్ అయితే నా యొక్క మొబైల్ నెంబర్కి సేమ్ టైం మెయిల్ ఐడికి ఓటీపీ రావడం జరిగింది. ఓటీపీ అయితే నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అండ్ సేమ్ టైం మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా 1 time రిజిస్ట్రేషన్ ఈజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని అయితే చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన ఓటీఆర్ ఐడి కూడా జనరేట్ కావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత దీంట్లో మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. మనం ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చామో ఆ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉంటే మీరు 1 time రిజిస్ట్రేషన్ అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 1 time రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఎడిట్ చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూస్తూ మీ యొక్క 1 time రిజిస్ట్రేషన్లో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ జస్ట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకు డౌన్లో ఇక్కడ ఫ్రంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఫ్రంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించి యూపీఎస్సీ యొక్క 1 time రిజిస్ట్రేషన్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మన యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జస్ట్ మనం బ్యాక్ పేజ్ పైన క్లిక్ చేసి మన యొక్క డీటెయిల్స్ ద్వారా సో మనం లాగిన్ అయితే కావచ్చు. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ నుంచి మీరు ఏదైనా ఒక నోటిఫికేషన్కి అప్లికేషన్ కూడా చేయొచ్చు. సో మన డీటెయిల్స్ ద్వారా ఏ విధంగా లాగిన్ కావాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన 1 time రిజిస్ట్రేషన్ యొక్క ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం కంప్లీట్ కాగానే నెక్స్ట్ వచ్చేసి సో మనం ఇప్పుడు ఏదైతే 1 time రిజిస్ట్రేషన్ చేసుకున్నామో దాన్ని రీవెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రీవెరిఫికేషన్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ నుంచి మనం లాగిన్ అయిన ప్రతిసారి మన డీటెయిల్స్ అనేది డిఫాల్ట్గా లాగిన్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క రీవెరిఫికేషన్ చేసుకోవడం కోసం మళ్ళీ మనం మెయిన్ ట్యాబ్కి అయితే రావాల్సి ఉంటుంది. అండ్ మెయిన్ ట్యాబ్లో ఇక్కడ స్టెప్స్ ఫర్ అప్లికెంట్లో మనకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే మనం ఇప్పుడు చెప్పిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉంటారో అండ్ నెక్స్ట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ వెరిఫికేషన్ కోసం వెరిఫికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం వెరిఫికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఇక్కడ అప్లికెంట్ సో నీడ్ టు వెరిఫై డీటెయిల్స్ అని అయితే ఉంటుంది. మనం ఇప్పుడు ఏ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నామో ఆ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే మనం వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత సో మనకు సంబంధించి డాష్ బోర్డ్ అయితే ఉండడం జరుగుతుంది. సో డాష్ బోర్డ్లో వచ్చేసి ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వారికి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దానికోసం మనం వచ్చేసి ఇక్కడ సో ఆల్రెడీ రిజిస్టర్ క్యాండిడేట్స్ కాబట్టి సో మన డీటెయిల్స్ ద్వారా అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. మన డీటెయిల్స్ ద్వారా లాగిన్ కావడం కోసం ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉంటారో మీరు మీ డీటెయిల్స్ ద్వారా లాగిన్ కావాలనుకుంటే ఇక్కడ మెయిల్ ఐడి ద్వారా లాగిన్ కావచ్చు, మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ కావచ్చు, లేదా మన యొక్క ఓటీఆర్ ఐడి ద్వారా కూడా లాగిన్ కావచ్చు. మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ ఉందో దాంట్లో ఓటీఆర్ ఐడి అనేది ఉంటుంది. ఆ ఐడి ద్వారా కూడా మీరు లాగిన్ అయితే కావచ్చు. జస్ట్ ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించి మెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇఫ్ మీరు మెయిల్ ఐడి ద్వారా లాగిన్ కావాలనుకుంటే ఒకవేళ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ కావాలంటే మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓటీఆర్ ద్వారా లాగిన్ కావాలనుకుంటే ఓటీఆర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నేను వచ్చేసి ఇక్కడ సో నా యొక్క మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ కావాలి అనుకుంటే మొబైల్ నెంబర్ చూస్ చేసుకోవాలి. ఓటీఆర్ ఐడి అనుకుంటే ఓటీఆర్ ఐడి అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. వన్స్ మీరు ఈ యొక్క రెలవెంట్ ఆప్షన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ ఎంటర్ పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ పాస్వర్డ్ అనేది మనం సెట్ చేసుకోలేదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మొబైల్ నెంబర్ చూస్ చేసుకుంటే సో నా యొక్క మొబైల్ నెంబర్కి వాళ్ళు ఓటీపీ సెండ్ చేయడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సో ఈ విధంగా మనకి సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. ఆ క్యాప్చా అనేది ఇక్కడ వెరిఫికేషన్ కోడ్లో ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ట్యాబ్లో మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టుగా డాష్ బోర్డ్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ప్రజెంట్ నేను నా యొక్క డీటెయిల్ ద్వారా అయితే లాగిన్ అవుతున్నాను. మీరు మెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవ్వచ్చు, మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు, లేదా ఓటీఆర్ ఐడి ద్వారా కూడా లాగిన్ అయితే కావచ్చు. అండ్ ఈ విధంగా మనకు సంబంధించి సో మీరు దేని ద్వారా అయితే లాగిన్ కావాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇఫ్ మెయిల్ ఐడి అయితే మెయిల్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మొబైల్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఓటీఆర్ ఐడి అయితే ఓటీఆర్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు బేస్డ్ అని సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీకు ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఓటీపీ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనకి ఈ విధంగా సెక్యూరిటీ క్యాప్చా ఉంటుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్నాను. నేను ఇక్కడ లాగిన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి ఈ విధంగా వెరిఫై యువర్ ప్రొఫైల్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. సో ఇది ఒకసారి అయితే మనం వెరిఫై చేసుకోవాలి. దానికోసం వచ్చేసి ఇక్కడ మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ డీటెయిల్స్ అన్నీ అయితే ఉంటాయి. సో ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, మీకు సంబంధించిన జెండర్ కావచ్చు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఫాదర్ నేము, మదర్ నేము అండ్ మైనారిటీ స్టేటస్ మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చామో అవన్నీ ఉంటాయి. వాటిని వెరిఫై చేసుకోవాలి. సో దానికోసం మనకి జస్ట్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి క్లిక్ టు చేంజ్ జెండర్. ఒకవేళ మీరు జెండర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి మీరు జెండర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ స్టేట్
మైనారిటీ స్టేటస్ చేంజెస్ చేసుకోవాలనుకుంటే క్లిక్ టు చేంజ్ మైనారిటీ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి కూడా మీరు డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అవసరం లేదు అనుకుంటే వీటిని డిఫాల్ట్‌గా అయితే ఇలానే ఉండనివ్వాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మనకు లాగిన్ అయ్యే ప్రతిసారి పాస్వర్డ్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఆ యొక్క పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ న్యూ పాస్వర్డ్ అని ఉంటుంది, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఏదైతే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారో నెక్స్ట్ నుంచి మీరు ఈ యొక్క యూపీఎస్సీ జాబ్స్ అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ద్వారా కానీ ఓటీఆర్ ఐడి ద్వారా కానీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ లాగిన్ అవుతారు. అప్పుడు మీరు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలి అంటే సింపుల్గా ఇక్కడ మీరు వచ్చేసి satya@123 అనే స్టైల్లో పాస్వర్డ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే దాంట్లో స్మాల్ లెటర్స్ ఉండాలి, క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి అండ్ ఇంటీజర్స్ అయితే ఉండాలి. టోటల్గా ఇలా ఉండాలి. నేను వచ్చేసి ఎస్ క్యాపిటల్ పెట్టుకున్నాను, రిమైనింగ్ స్మాల్ లెటర్స్ ఇచ్చాను, అనేది స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చాను, తర్వాత వచ్చేసి 123 ఇచ్చాను. ఈ ఫార్మాట్లో మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నట్టయితే పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఈజీగా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. మీరు అదర్ ఫార్మాట్లో ఇచ్చినట్టయితే అది యాక్సెప్ట్ అనేది చేయదు. సో ప్రజెంట్ అయితే నేను న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసి అండ్ ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నామో అదే ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ కింద అయితే టైప్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ మనం అక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మీరు ఏ విధంగా అయితే పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ టాబ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అండ్ వన్స్ మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవడం కంప్లీట్ కాగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనకు టోటల్గా మన యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీరు ఎటువంటి జాబ్స్కి అప్లై చేయాలి అనుకున్నా కూడా ఈ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మీరు మీ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. యూపీఎస్సీ అనేది మనకు డిఫరెంట్ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు యూపీఎస్సీ సెక్షన్లో ఏ జాబ్స్కి అప్లై చేయాలనుకున్నా కూడా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడం అయితే మ్యాండేటరీ. సో ఇప్పుడు నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ పడే ప్రతి నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా ఈ యొక్క యూపీఎస్సీ రిలీజ్ చేసే ఎటువంటి నోటిఫికేషన్స్కైనా మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ అదేవిధంగా ఈ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా సర్వీస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన ఛానల్కి సంబంధించిన మెయిల్ ఐడి ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మీరు కాంటాక్ట్ అయినట్టయితే మేము మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి యూపీఎస్సీకి సంబంధించి జాబ్స్ అప్లై చేసుకోవడానికి వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, వన్ టైం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి. అండ్ అదేవిధంగా కుదిరితే మీ మిత్రులతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఈ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సమాచారం.